మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 18 వచనాలు నేనే చదువుతాను. వారు సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళను చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళి సంకెళ్లను తొత్తినీలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళును సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతోనూ గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని? నన్ను బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోనిమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మందల ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతిని తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలు కొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం అంట. ఈ అధ్యాయంలో మనం చూస్తే కింద వచనాల్లో చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది కదా. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా సంవత్సరాల నుంచి ఆమె అసలు ఎంతటికి కుదరని సంకటం ఒకటి ఆమెకు కలిగినప్పుడు ఆమె కూడా ఈ అధ్యాయంలోనే బాగుపడటం మనము చూస్తాం. ఇంకొక చనిపోయిన ఒక చిన్నది కూడా కనబడుతుంది. ఆ చిన్నదానిని కూడా లేపడం కూడా మనము ఇక్కడ చూస్తామన్నమాట. ఇవన్నీ కూడా 3 సంఘటనలు. ఇవి ఏంటంటే రిపేర్ చేయలేని జబ్బులు అన్నమాట. ఎవరు కూడా బాగు చేయలేనిది యేసుక్రీస్తు బాగు చేయడం మనం అక్కడ చూస్తాం. ఎవరు మార్చలేనిది, ఎవరు దానిని తీయలేని ముళ్ళును తీయగలిగే యేసుక్రీస్తును మనము ఈ అధ్యాయంలో మనము డీప్గా అధ్యయనం చేస్తే మనకు అక్కడ కనబడుతుంది. ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా చాలా డిఫరెంట్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక సూచక్రియలను అనేక స్వస్థతలను ఆయన చేశాడు. అయితే వాటన్నిటిలోకెల్లా ఇవి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, అవునా? ఎందుకంటే ఎవ్వరూ చేయలేనిది, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడినవి, అనేక చోట్లకు లోకంలో ఉన్న ప్రతి చోటకు వెళ్ళి పరిష్కారం కొరకు ఎదురు చూచిన వారికి పరిష్కారము దొరకక చివరి అవకాశముగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారు పొందుకొనిన అద్భుతాలను మనము ఈ 5వ అధ్యాయంలో మనము చూస్తామన్నమాట. ఇంకా ఏం చూస్తామో తెలుసా? కొన్ని ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభువారు జవాబిస్తారు, కొన్నిటికి ఆయన జవాబు ఇవ్వరు, కొన్నిటికి వెయిట్ అని చెప్తారనమాట. ఈ మొదటి 18 వచనాల్లో మనము అదే చూస్తాం. 3 ప్రార్థనలు మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా ఆ దయ్యములు బతిమాలుకుంటున్నాయి అనమాట. ఏమని? మమ్మల్ని చంపేయొద్దు, మమ్మల్ని అక్కడ మేస్తున్న ఆ పందుల గుంపులోకి మీరు మమ్మల్ని తోలివేయండి అని యేసుక్రీస్తుని బతిమాలుకోవడం మనం అక్కడ చూస్తాం.
యేసుక్రీస్తు సరే ఓకే డన్ అని ఏం చేశారు, ఆయన ఆ పందుల గుంపులోనికి ఈ దయ్యముల గుంపును పంపివేశారంట. ఎన్ని ఉన్నాయో తెలుసా దయ్యములు? రమారమి బైబిల్ టీచర్స్ చెప్పే వారు చేసిన అధ్యాయాన్ని బట్టి, నేను చదువుకున్న దాన్ని బట్టి దాదాపు 6,000 మంది దయ్యముల గుంపు అంటది. ఎంతమంది? 6,000 మంది దయ్యములు ఒక్క మనిషిని పట్టి పీడిస్తే వాడి పరిస్థితి అంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. యోబు ఎవరిని అధికారం కింద యోబు అంత ఇబ్బంది పడ్డాడు, అంత శ్రమను చూశాడు. ఎవరు శ్రమ పడితే మనం అనుకుంటాము నాకు దేవుడు ఉన్నాడు, ఇంకా సాతాను నా మీద అధికారం చేయలేడు అనుకుంటాం. మరి ఇక్కడ కూడా సజీవుడైన యేసుక్రీస్తే ఉన్న కాలంలో కూడా ఒక మనిషిని అన్ని వేల దయ్యములు పట్టుకొని పీడించడానికి ఎవరు అధికారానికి ఒప్పుకున్నట్టు? సాతానుడు వానిని పట్టి పీడించడం వల్ల వాని జీవితం అంత భయంకరంగా నాశనం అయిపోయింది కదా. మనం తర్వాత చూస్తే అతను స్వస్థచిత్తుడే బట్టలు ధరించుకోవడం చూస్తే అందరూ ఆశ్చర్యపోయారంట. ఇదేంటి ఇతను బట్టలు అంటే దానికి ముందు అతని పరిస్థితి ఏంటన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దయ్యములు పట్టిన వాడు పాపం స్థిరం లేదు తనకే. ఒకసారి అన్నాడు నా పేరు సేన అన్నాడు, తర్వాత అంటున్నాడు, మీరు అక్కడ వచనాల్లో చదివితే 9-10 వచనాల్లో చదివితే నీ పేరేమని అడగగా ఆయన అంటాడు నా పేరు సేన అంటాడు. తర్వాత అంటాడు మేము అనేకులము అంటాడు, మమ్మను విడిచి పొమ్ము అంటాడు, నేను అంటాడు, మేము అంటాడు. స్థిరం లేదు తనకి, ఎందుకంటే తనలో ఆ మనుషుని లోపల అటువంటి గలిబిలి అతను అనుభవిస్తున్నాడు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది కదా. ఈ 6,000 దయ్యములు కలిసి ఈ సేన అనే ఈ వ్యక్తిని ఏం చేశాయి? అతని ప్రాణాత్మ దేహాలను విసిగించేసి అతన్ని ఇంకా ఎలాగ చేసుకున్నాయి, అతనే బాధపరుచుకునే విధంగా చేసేసినాయి అన్నమాట కదా. మనం చూస్తే అదే కనబడుతుంది. అతడు సమాధులలో, అపవిత్రమైన స్థలములలో, అసలు ఎవ్వరూ ఉండలేని స్థలములలోనికి అతను వెళ్ళేలాగా అతని పరిస్థితిని ఆ సాతానుడు చేసేసాడు. ఇంకా ఏం చూస్తాం? ఉరిలో నుండి వెలివేయబడ్డాడు. ఇంకేంటి? కుటుంబ జీవితం లేదు, సమాజంలో గౌరవం లేదు, ఏమీ లేకుండా ఇంత భయంకరంగా అతను అపవిత్రాత్మల చేత పట్టబడి ఉండి అతని జీవితాన్ని అంతగా నాశనం చేసిన సాతాను అధికారాన్ని మనము చూస్తాం. కానీ 6వ వచనంలోకి వచ్చేసరికి ఒక టోటల్ చేంజ్ మనం చూస్తాం. పైన 5వ వచనంలో చూస్తే అతను ఏం చేస్తున్నాడంట, రాత్రి పగళ్ళు అతనిలో ఉన్న ఈ వేదన కొలది, అతనిలో ఉన్న ఈ గలిబిలి కొలది చూస్తే రాత్రి పగళ్ళు ఆ సమాధులలో కేకలు వేయచ్చు, అటు ఇటు తిరుగుచు ఏం చేస్తున్నాడంట, అతనే రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. అతనే గాయపరుచుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం కదా. ఏదో వారు అనుకున్నది అవ్వలేదో, లేకపోతే ఇంకేదో గలిబిలి వచ్చేసింది, లేకపోతే ఇంకేదో వచ్చేసింది అనుకో, వారే బాధపరిచేసుకుంటారు, కొట్టేసుకోవడం, లేకపోతే దూకేయడం, ఏదో చేసుకుంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదండి. ఆ సాతాను అధికారం కింద నీవు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? సాతానా నన్ను విడిచి పొమ్మని నువ్వు సాతానును గద్దించాలి. ఇక్కడ ఈ సేన అనబడిన ఈ వ్యక్తి అదే కోరుకున్నాడేమో తెలియదు, కానీ యేసుక్రీస్తుని చూసి ఒకే ఒక నమస్కారం చేశాడు. ఏమని చూడండి, 6వ వచనంలో చూస్తే మనకు అదే కనబడుతుంది. వాడు దూరము నుండి యేసుని చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అంటున్నాడు. ఇంత గౌరవం లేకుండా, ఇంత బట్టలు లేకుండా, ఇంత మానసికమైన ఒత్తిడి, గలిబిలి, ఇంత డిస్టర్బెన్స్, ఇంత భయంకరమైన ఈ పరిస్థితిలో ఉన్న ఈ సేన అనబడిన ఈ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఇతని కోసమే ఆయన దోణి ఎక్కి అద్దరిని ఉన్న గెరాసేనుల ప్రదేశం, ఎక్కడైతే ఈ సేన అనబడిన ఈ వ్యక్తి ఉన్నాడో ఆ ప్రదేశానికి కేవలం ఇతని కొరకే వచ్చాడు. మీరు చూసారా? అక్కడ చదివితే మీకు అదే కనబడుతుంది. 1వ వచనంలో అదే కనబడుతుంది. తర్వాత 20వ వచనంలో అతను వెంటనే దోణి ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతనితో పాటు అతని శిష్యులందరూ కూడా వెళ్ళిపోవడం మనము గమనిస్తాం. కేవలము ఇతని కోసమే, ఇంత భయంకరంగా పీడింపబడుతున్న ఇతనిని విడిపించడం కొరకే ఆయన ఈ గెరాసేనుల ప్రదేశానికి ఆయన వచ్చాడు. ఇంకా ఏం కనపడుతుందో చూడండి. మొదటి ప్రార్థన మనం చూసాం. దయ్యములు ఏమని బ్రతిమాలు కొనుక్కున్నాయి? అయ్యా మమ్మల్ని కనీసం ఆ పందుల గుంపులోనికి తోలివేయమన్నప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రార్థనను విన్నాడు, ఆ పందుల గుంపులోనికి తోలివేస్తాడు. రెండవ ప్రార్థన చూడండి.
ఆ పందులను మేపుకునేవారు ఆ ఊరి వారందరూ కూడా చూడండి 17వ వచనంలో తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలుకొనిరి. ఎవరు? జరిగినది చూచిన వారు, దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, ఆ దయ్యములు పట్టిన వానికి పట్టిన ఆ గతిని చూసి వాడేమైపోయినా పర్వాలేదు కానీ మా పరిస్థితి చూసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి అనేసి ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ బ్రతిమాలుకుంటున్నారంట. ఈరోజు సమాజం కూడా అలాగే ఉందండి. ఎదుటివాడు ఎలా పోయినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా కంఫర్ట్ జోన్లో నేను ఉండాలి, నేనే బాగా ఉండాలి, నాకే కంఫర్ట్ ఉండాలి, నేనే హాయిగా ఉండాలి అనుకుంటున్నారు. ఆ దయ్యములు పట్టిన వారిని చూచి వారు కనీసం కనికరపడి ఉండాల్సిందేమో కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా ఇంకా ఏం అద్భుతాలు జరుగుతాయో, దయచేసి మా ప్రాంతాన్ని విడిచి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే అని చెప్పి ఆయన వెంటనే ఆయన దోణి ఎక్కి అని చూడండి, వెంటనే 18వ వచనంలో బ్రతిమాలు సాగిరి. ఆ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు చాలండి, చూసారా అక్కడ సరే అని ఆ ప్రాంతంలో వారు కోరిన కోరికను కూడా ఆయన తీర్చేశాడు, ఇచ్చేశాడు. మరి 3వ ప్రార్థన మనం చూస్తాం, అది ఎవరో చూడండి 19వ వచనంలో 18వ వచనంలో. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యముల పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యలేదు. సెలవియ్యక అంటున్నాడు. మనం అనుకుంటాము మనం ఏంటంటే టచ్ వుడ్ అనమాట, ఇంకా మనం చేస్తే ప్రార్థన దేవుడి పైనుంచి అర్జెంటుగా ఇసిరేయాలి కిందకి కదా. మన కోరికలు అలా ఉంటాయి. దయ్యములు పట్టినవాడు పాపం ఇంకేమీ కోరుకోలేదు కానీ యేసయ్యా నేను నీతో ఉంటానయ్యా, నన్ను ఇంత స్వస్థపరిచావు కదా, నేను నీతో ఉంటానయ్యా అని ఆయన బ్రతిమాలుకుంటే ఆయన ఏం చేశాడు? సెలవు ఇవ్వలేదు ఆయనకి. మరి సెలవు ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళి నీ కుటుంబీకులకు, నీ ఊరిలో వారందరికీ నీకు జరిగిన విషయాన్ని చెప్పు. యేసుక్రీస్తు నీ మీద ఎలాగైతే కనికరపడ్డాడో, నీవు ఎలాగైతే స్వస్థచిత్తుడు అయ్యావో ఆ ఊరి వారందరికీ, దెకపోలి వారందరికీ తెలియచేయమన్నప్పుడు ఆయన ఆ దయ్యములు పట్టినవాడు స్వస్థచిత్తుడై ఆ మాటకు లోబడ్డాడు కదా. దేవుని మాటకు లోబడ్డము, వెయిట్ చేయడం కూడా మనము నేర్చుకోవాలి. ఈ దినము మనం అదే చూసాం. ఇంత గలిబిలి, ఇంత భయంకరంగా అతని జీవితాన్ని నాశనం చేసుకొని ఉన్న ఆ సేన అనబడిన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు తన ప్రేమతో, తన కృపతో ఆయన కనికరపడి ఎట్టి రీతిగా అయితే స్వస్థచిత్తుణ్ణి చేసి ఆయనను లోకంలోనికి పంపాడో, నీవు నేను అంతకంటే భయంకరమైన గలిబిలి, పాపమనే ఈ గలిబిలిలో, ఈ లోక శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు ఇవన్నీ మనకు మనసులో కలిగే గలిబిలిలే, అపవాది వలన కలిగే గలిబిలిలే. ఇవన్నీ మన జీవితాన్ని నాశనం చేయటానికి మనము ఒప్పుకొనకూడదు. కానీ ఆయన అధికారానికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. మనల్ని ఎంతగా ప్రేమించి ఆ మరణాపాయ స్థితిలో అపవిత్రమైన ఈ లోకంలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమతో, కృపతో ఆయన నిన్ను నన్ను రక్షించుకొని ఆయన కొరకు ఒక సమాజముగా, ఒక జనాంగముగా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయనను నిత్యము స్తుతి చెల్లించుకొనుచు పరిశుద్ధుడు 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 అని ఆయన నామమును స్తుతించుకునే ధన్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే నీవు నేను ఆ సేన అనబడిన ఆ వ్యక్తి కంటే మరి ధన్యులము. ఆయన కృపచేత నిన్ను నన్ను రక్షించుకున్నాడు, నిన్ను నన్ను బలపరిచాడు. ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన తన కన్న తండ్రిగా ఉండి మనల్ని, మన రక్షకుడిగా ఉండి, మన ఆత్మలకు పోషకుడిగా ఉండి మనల్ని అనుదినము నడిపించుచు, రక్షించుచు, కాపాడుచు ఇట్టి క్షేమస్థితి ఇచ్చిన ఆ దేవునికి నీవేమిస్తున్నావు? ఇతనైతే ఇంకా స్వస్థచిత్తుడు కాకమునిపే యేసు రక్షకుడైన యేసు ఎదుట ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారము చేసి అని చూస్తున్నాం. మనకు కూడా అన్నీ మనం అనుకున్నట్టే ఉంటే ఇంకా దేవుడిని ఒక్క మాట చూపించేసి నేను ముగించేస్తాను. మనం అనుకున్నట్టే ఉంటే ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు?
పౌలు భక్తుడు కూడా అదే అన్నాడు, నేను అనుకున్నట్టు అంతా ఉంటే నాకు గర్వం వచ్చి నేను ఇంకా ఎగిరిపోతానేమో అనేసి రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాటే అంటాడు. నేను గర్విష్ఠినై అతిశయపడతానేమో, నేను అటువంటి రీతిగా అతిశయపడ వీలు లేకుండా నాకు ఈ ముళ్ళు పెట్టావు, అయితే ఇందులో నుంచి బయటపడే మార్గం నాకు తెలియజేయండి అంటాడు. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏంటంట? సాతాను దూతగా నన్ను ఉంచావు, ఎందుకంటే నా శరీరములో ఈ ముళ్ళు పెట్టి నన్ను బాధించకపోతే నేను ఇంకా అతిశయపడిపోయి దేవుడే లేడనేసి మనం ఎగిరిపోతామంట. భక్తుడైనా పౌలు భక్తుడే చెప్తున్నాడు ఆ మాట. ఆయన యేసుక్రీస్తు కొరకు ఆయన చేసినంత గొప్పగా పరిచర్య ఎవరు చేయలేదు. ఈవెన్ శిష్యుల కంటే ఇంకా గంభీరంగా ఆయన చేశాడు. ఇంకా ఆయన పడిన శ్రమల లిస్ట్ అయితే ఆ పైన 11వ అధ్యాయంలో 23 నుంచి 28 వరకు మీరు చదివితే ఎన్నిసార్లు ఆయన కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, మరణానికి దగ్గర అయ్యాడో అవన్నిటి గురించి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అటువంటి ఆ భక్తుడే చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయంటే దేవుని గురించి నాకు ఇవ్వబడిన ఆ దర్శనములే కానీ, నాకు ఇవ్వబడిన ఆ భారమే కానీ అందరికంటే మరి విశేషముగా ఉంది. మరి దీనిని చూసి నేను ఎగిరిపోకుండా అతిశయపడిపోకుండా యేసుక్రీస్తు నాకు ఒక ముళ్ళును పెట్టారు అని 2 సార్లు చెప్తున్నాడు. అక్కడ మళ్ళా కూడా ఆయన ఆ మాటనే నొక్కి చెప్తున్నాడు, నీకు నాకు ఇదినము ఏదైనా శ్రమ ఉందంటే అది దేవుడు నీవు నేను ఎగిరిపోకుండా అతిశయపడిపోకుండానట్లు దేవుడు మనకు శ్రమను ఆయన ఒప్పుకున్నాడు. అందులో నుంచి నీవు నేను ఆయనను మహిమపరచడము, ఆయన నామమునకు ఘనత తేవటము మనము నేర్చుకోవాలి. అది మన ఆత్మలకును మన ఆత్మీయ జీవితములకు సరి అయినది, అలాగే అది మనకు మేలుకరము, ఆయన నామమునకు మహిమ తెచ్చే విధముగా ఉంటుంది. కనుక ఈ సేనను జ్ఞాపకం చేసుకోండి. అంతకంటే శ్రేష్టమైన మనలను దేవుడు ఆయన ప్రేమతో రక్షించుచు బలపరచుచు ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని మన ముందుంచిన బలను జ్ఞాపకం చేసుకొనొచ్చు మనం ఆయన ఆరాధన చేసుకుందాము.